హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వే తాత్కాల్ టికెట్లపై కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని వచ్చింది. సో ఎవరైతే ఎమర్జెన్సీగా తాత్కాల్ టికెట్లు బుక్ చేసుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కొత్త రూల్స్ అనేవి వర్తిస్తాయన్నమాట. సో అసలు ఇండియన్ రైల్వే తాత్కాల్ టికెట్లపై తీసుకువచ్చిన ఆ కొత్త రూల్స్ ఏంటి, వాటి డీటెయిల్స్ ఏంటో వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, రీసెంట్గా ఇండియన్ రైల్వే తాత్కాల్ టికెట్లపై కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని వచ్చింది. ఎవరైతే అర్జెంటుగా తాత్కాల్ టికెట్లు బుక్ చేసుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కొత్త రూల్స్ అనేవి వర్తిస్తాయన్నమాట. సో ఇండియన్ రైల్వే తీసుకువచ్చిన కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము తాత్కాల్ టికెట్ని బుక్ చేయాలంటే ఆధార్ కార్డు నంబర్ అనేది అవసరమైతే లేదనమాట. కానీ ఇప్పటి నుంచి మనము తాత్కాల్ టికెట్ని బుక్ చేయాలంటే తప్పకుండా ఆధార్ కార్డు నంబర్ అనేది ఉండాలన్నమాట. అంటే ఎవరైతే తాత్కాల్ టికెట్ బుక్ చేయాలి అనుకుంటారో అటువంటి వారి దగ్గర ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఆధార్ కార్డుకు ఒక ఓటీపీ అనేది వస్తుందన్నమాట. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మీకు తాత్కాల్ టికెట్ అనేది బుక్ అవుతుంది. సో ప్రజెంట్ ఇప్పటి వరకు మనం కనుక చూసుకుంటే ఆధార్ కార్డు నంబర్ అనేది ఎంటర్ చేయాల్సిన పని అయితే లేదు. కానీ జూలై 15వ తారీఖు దగ్గర నుంచి ఎవరైతే తాత్కాల్ టికెట్ని బుక్ చేసుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళ యొక్క ఆధార్ కార్డును దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో తాత్కాల్ టికెట్ని బుక్ చేసేటప్పుడు తప్పకుండా ఆధార్ కార్డు నంబర్ను కూడా మనము ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మన మొబైల్కి మామూలుగా వచ్చే ఓటీపీతో పాటు ఆధార్ కార్డు కూడా ఒక ఓటీపీ అనేది వస్తుందన్నమాట. దాన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మన టికెట్ అనేది బుక్ అవుతుంది. సో దేశంలో ఉన్న అన్ని ఇండియన్ రైల్వే జోన్లలో జూలై 15వ తారీఖు దగ్గర నుంచి ఈ కొత్త రూల్స్ అనేవి అమల్లోకి అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ తాత్కాల్ టికెట్ని బుక్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడమే కాదు, ఎవరైతే మనకి తాత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.